అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిజీ దేశంలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. న్యూజిలాండ్ నుండి మనం ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు నేను నాండి అనే ఒక సిటీలో ఉన్నాను. మీరందరూ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దానివల్ల మనకి సపోర్ట్ చాలా తక్కువ అవుతుంది, మన వ్యూస్ కూడా తగ్గిపోతుంది. మీరు అలా చేస్తే మన వ్యూస్ కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మనం ముందుకు ప్రయాణించి మంచి మంచి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళే కంట్రీస్ అన్నీ కూడా. ఫిజీ అంటే మెయిన్గా ఇప్పుడు రెండు తెగలు ఉంటారు ఇక్కడ. ఒకటేమో ఫిజియన్స్, వీళ్ళు గత 3500 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నట్లుగా చెప్తున్నారు. వేరే సముద్ర దీవుల నుండి చిన్న చిన్న బోట్ల సాయంతో ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. మరొకటేమో 1879 నుండి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళని ఆక్యుపై చేసి రూల్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఇక్కడ వ్యవసాయం చేయాలనుకున్నారు. అలా వ్యవసాయం చేయడానికి భారతీయులు పర్ఫెక్ట్ అని చెప్పి భారతీయులు చాలామందిని ఇక్కడికి తీసుకొచ్చారు. అలా ఇక్కడ మనకి రెండు గ్రూప్స్ ఏర్పడ్డాయి. ఒకటేమో మెయిన్ లోకల్ ఫిజియన్స్, ఇండో ఫిజియన్స్. మనం ఇప్పుడు లోకల్ ఫిజియన్స్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వాళ్ళు ఎట్లా జీవనం సాగిస్తారని చెప్పి ఆ విషయాలన్నీ కూడా తీసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. మరొక విషయం, ఇక్కడికి ఇలా వెళ్ళి కలిసేటప్పుడు ఎవరైనా సరే, అది నేను ఒక టూరిస్ట్ అవ్వచ్చు లేకపోతే మామూలుగా అవ్వచ్చు, వాళ్ళకి కావా అనేది ప్రజెంట్ చేయాలంట. లేకపోతే వాళ్ళని మనం అవమానించినట్లు. అసలు ఆ కావా అనేది ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు ఒక నాండిలో ఉన్న సిటీలో ఇక్కడ మార్కెట్ ఉంది, లోకల్ మార్కెట్. ఆ మార్కెట్కి వెళ్ళి కావా కొనుక్కొని అక్కడ ఉన్న చీఫ్కి ప్రజెంట్ చేసి వాళ్ళ జీవన విధానం అంతా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మనతో పాటు మన మిత్రుడు కూడా జాయిన్ అయ్యారు. హాయ్. థ్యాంక్ యూ. మన మిత్రుడు చాలా విషయాలు తెలియజేశారు నాకు. ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మనం వెళ్తున్న విలేజ్ పేరు గుర్తుందా మీకు? సబేటో విలేజ్ అని. ఇక్కడ నుండి ఎంత దూరం? ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అన్న. 45 minutes. రైట్. కావా కొనుక్కొని చీఫ్కి ప్రజెంట్ చేద్దాం. చీఫ్కి ప్రజెంట్ చేయాలి ఖచ్చితంగా. ఇట్స్ ట్రెడిషన్ హియర్. లేకపోతే అవమానించినట్టు అట్లా మనం బొకే ఎట్లా తీసుకెళ్తాం, అక్కడ ఇట్లా కావా తీసుకెళ్తాం. సో ఇది కూడా బొకే లాగానే ఉంటుంది. చూద్దాం. నేను ఇప్పుడు మార్కెట్ లోపలికి వచ్చేసాను. ఆ కావా అనేది కొనుక్కుందామని. అదేంటో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఉండే షాప్లో సేల్ చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, వేర్లు, చెట్లు వేర్లు ఉన్నాయి కదా, ఇదంతా కావా అంట. అడవిలో ఎక్కువగా పండిస్తారంట. చూడండి ఎలా ఉందో. 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు సమయం పడుతుందంట ఈ చెట్టు గ్రో అవడానికి. ఇది మన భారతదేశంలో లేదు. ఇక్కడ మెయిన్ వీళ్ళ ట్రెడిషన్లో కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ వేరుల్ని కట్ చేసి, అప్పట్లో పద్ధతులు, చెట్టు మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఇంకో చాట పెట్టగానే మళ్ళీ గ్రో అయిపోద్దంట. బాగుంది కదా పద్ధతి. ఈ వేర్లు మళ్ళీ ఎండపెట్టి పూర్తిగా ఎండిన తర్వాత బాగా దంచి పౌడర్ చేస్తారు. ఇలాగ పౌడర్. ఈ పౌడర్ చేసి వీళ్ళ ట్రెడిషన్స్లో కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, కొబ్బరి చెప్పుని చూడండి ఎంత నైస్గా చేశారో. ఇక్కడ కొబ్బరి తోటలు అంటూ ఏముండవు. కొబ్బరి కాయలు సముద్రంలో కొట్టుకొచ్చి ఇక అడవుల్లోకి పెరిగిపోయినాయి అని చెప్పచ్చు కొన్ని వేల సంవత్సరాల నుండి. ఇలా దీంట్లో నీళ్లు కలుపుకొని తాగుతారంట. ఇప్పుడు మనం తీసుకెళ్ళి, నేను ఇక్కడ కనబడుతున్నది చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ప్యాక్ చేస్తారు ఒక బుకే లాగా. దీన్ని తీసుకెళ్ళి మనం విలేజెస్లో చీఫ్కి ప్రజెంట్ చేయాలి. నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇది నాకు 2000 రూపాయలు పడినాయి ఈ వేరులన్నీ. పల్లెటూరుకి వచ్చేసాను. ఇప్పుడే మీకు ఒక వీడియో చూశారు కదా, పెద్ద ఆయన్ని మనం చీఫ్ని కలుసుకున్నాం. ఆ చీఫ్ లోకల్ భాషలో, ఫిజియన్ భాషలో మనం వచ్చామని చెప్పి తన భాషలో ప్రే చేసినట్లున్నారు. అలాగే తనకి నేను తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చాను. చాలా సంతోషంగా వాళ్ళ విషయాలన్నీ తెలియజేశారు. ఇప్పుడు నేనున్న ఈ పల్లెటూరుని విషయాలు తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, అలాగే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవన్నీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. వెనక ఎన్ని హౌసెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇలాంటి హౌసెస్లోనే వీళ్ళు ఇక్కడ జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ 7 ట్రైబ్లు ఉన్నారంట ఈ పల్లెటూరులో, నేనున్న పల్లెటూరులో. వెనకున్న చూస్తున్నారు కదా, ఆ 7 ట్రైబుల్కి ఒక చీఫ్ అనే ఉంటారు. ఆ చీఫ్ హౌస్ నాకు ఇక్కడ తర్వాత ఇక లోపలికి ప్రవేశం లేదంట. అది ఇక్కడ దాటి వెళ్ళానా ఇక చాలా పెద్ద సమస్య అవుతుంది నాకు, క్రైమ్ అని చెప్పచ్చు. ఇదే పాతకాలంలో అయితే చంపి తినిపడేస్తారు. అది
నేను జోక్ చేయట్లా, నిజమే చెప్తున్నాను. ఇంకో విషయం తెలియజేస్తాను. 1942లో మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది కదా. అప్పట్లో అమెరికా వాళ్ళకి ఫిజీ వాళ్ళకి మంచి స్నేహం ఉంది. అమెరికా వాళ్ళు 37వ డివిజన్ మిలిటరీలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎవరితో ఫైట్ చేస్తున్నారు? జపాన్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఇది ఒక హబ్ లాగా పెట్టుకుని ఇక్కడ హౌస్ వెనక్కి కనబడుతుంది, చూస్తున్నారా? అమెరికా వాళ్ళు సోల్జర్స్ నిర్మించిన హౌస్. ఇలాంటి హౌస్ మొత్తం 7 ఉన్నాయి ఇక్కడ. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అది చాలా దారుణం కదా. అసలు ఎంతో వేల మంది, లక్షల మంది మరణించారు. ఫ్యామిలీలో వ్యక్తుల్ని కోల్పోయాం. అది ఇంకా ఆ ఫౌండేషన్ అంతా వేసింది వాళ్ళేనంట. ఇప్పుడు ఆ రూఫ్ మట్టికి ఇప్పుడు వాళ్ళు వేసుకుని వీళ్ళు నివసిస్తున్నారు. చీఫ్ వచ్చిన గెస్టల్లా ఇక్కడ కూర్చోబెట్టి లోపల మనకి వాళ్ళ వివరాలన్నీ తెలియజేస్తున్నారు. అప్పట్లో ఇక్కడ అమెరికా వాళ్ళు మెయిన్గా రావడం కారణం చెప్పాక జపాన్ వాళ్ళతో పాటు. జపాన్ వాళ్ళు ఎక్కడున్నారు? సోలోమన్, ఫిలిపియన్స్, పిఎన్జి, ఈ 3 కంట్రీస్ని ఆల్రెడీ ఆక్యుపై చేశారు. ఇక్కడ నుండి బయలుదేరి ఫిజియన్స్తో కూడా స్నేహం కలుపుకుని అందరూ వెళ్ళి పోరాడే వాళ్ళంట. అలా చాలామంది మరణించారు కూడా. అది ఈ ప్రదేశం అంతా అదే ఇక్కడ మనం చూసుకుంటుంది. ఇదే కాకుండా వీళ్ళు ఒకప్పుడు అడవి మనుషులని చెప్పాం కదా. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వేరే దీవుల్లో ఉండి ఒక్కొక్క దీవి చిన్న చిన్న పడవల్లో సాయం ద్వారా సముద్రాల్లో అలల సాయంతో దాటుకుని వచ్చి ఇలాంటి దీవుల్లో నివసించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు యూరోపియన్స్, బ్రిటిషర్స్ ఇలా రావటం స్టార్ట్ చేసిన తర్వాత మిషనరీస్ అన్ని స్టార్ట్ చేసి చాలా వరకు వీళ్ళని మతంలోకి మారిపోయారు. వెనక చూస్తున్నారు కదా, చాలా పెద్ద చర్చ్ ఉంది. ఇక్కడ 6,000 జనాభా నివసిస్తున్నారని చెప్పా కదా. ఈ 6,000 కాకుండా ఈ దేశంలో ఎక్కువగా లోకల్ ఫిజియన్స్ ఫాలో అయ్యేది క్రిస్టియానిటీ. అలాగే ఇండో ఫిజియన్స్ కూడా ఇక్కడికి వచ్చారని చెప్పుకున్నాం కదా. ఇండియా నుండి మన వాళ్ళు చాలామంది 60,000 మంది పైన వచ్చారు జనాభా. వాళ్ళలో కూడా ఒక కొంచెం పర్సెంట్, మేబీ 10% ఆ 20% వరకు వాళ్ళు కూడా క్రిస్టియన్ మతంలోకి మారిపోయారంట. అది ఎక్కువగా ఇక్కడ ఉండేది క్రిస్టియానిటీ. వెనక చర్చ్ కూడా కట్టారు. ఆ చర్చ్ లోపల కూడా వెళ్ళి మనం చూద్దాం. చీఫ్ హౌస్ భలే ఉంది కదా, చాలా బాగుంది. అప్పట్లో పాత పద్ధతులు, అలాగే మన ఇల్లు స్ట్రక్చర్ కూడా కనబడుతుంది. అడవిలో ఏవి దొరికితే వాటిని నరుక్కుని తెచ్చుకుని నిర్మించుకునేవాళ్ళు అప్పట్లో ఇల్లు. అలాగే వాళ్ళ ఇక్కడ ఫిజీ జాతీయ పతాకం కూడా మీరు గమనించవచ్చు. వచ్చిన తర్వాత నేను మీకు చూపించలేదు కదా, అదిగోండి. And I ask you one simple question. You remember what people do when someone die here? They come together, Yeah. family. Yeah. They gathering. They put all the things to bring their family to share and eat it, everything before they going to the church and bury it. And what you are doing? Are you in India? Actually, normally depends on religion. In Hindu religion, we fire. We put a fire. Once it's Yeah, we buried. you bury. What do you do before 100 years before? The thing is, we had that with they eat each other. Oh my God. I joke చేయట్లేదు. It's true. Really, it's true. Cannibalism చాలా దారుణంగా ఉండేది ఇక్కడ. Oh my God. That's the I'm thing- scared. That's the thing we had. Okay. We read, but we don't do. Nowadays, we are yeah. Christianity now. Now you're Christianity. No big church there. But you're following your ancestors. Yeah, we just follow Some. a life, but it was God in front. Thank you so much. Thank you so much. There's no more ancestor. You just put God in front. Yes. అలాగే మరొక విషయం, వీళ్ళు ఏం తింటారు అని తెలుసుకోవాలి కదా మనం. దుంపలు, అడవిలో దుంపలు, చెట్లు, కాయలు. వీళ్ళు వచ్చేలోపే ఆల్రెడీ ఇక్కడ వెనక కనబడుతున్న ఆ కొండ ప్రాంతంలో అంతా ఉందంట ఫుడ్. వీళ్ళు సపరేట్గా ఏదో ఫార్మింగ్ అయితే చేయలేదంట. మరొక విషయం ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ ఈ దేశంలో ఈ చిన్న దీవులు ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరైనా మీరు తీసుకొచ్చారా బోట్లలో అంటే ఆ విషయం అయితే కరెక్ట్గా తెలియదు. వాళ్ళు వచ్చేలోపే ఇక్కడ గుర్రాలు ఉన్నాయంట అని అంటున్నారు. వీళ్ళు మంచి హార్స్ రైడర్స్, అలాగే వేటగాళ్ళు కూడా. అదే కాకుండా సముద్రంలో ఎక్స్ప్లోర్ కూడా చేస్తారు నక్షత్రాలని ఆధారంగా తీసుకొని. ఇక్కడ నేను వచ్చినందుకు మిత్రులు చక్కగా కొబ్బరి బొండంతో ఇన్వైట్ చేసి మరి ఇస్తున్నారు, తాగుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్వీట్, వెరీ స్వీట్, వెరీ గుడ్. ఈ పల్లెటూరులో మాకు షేర్ అండ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఉమ్మడిగా ఐకమత్యంగా కలిసి ఉంటారంట. అలా ఈ పల్లెటూరులో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరు సాయం చేసుకుని ముందుకు నడుస్తున్నారంట. బాగా అనిపించింది. ఇలాంటి పద్ధతులు మన భారతదేశంలో కూడా ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయినాయి. ఉమ్మడిగా ఉండటం, సొంతాలే వెన్నుపోటు పడుచుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మార్చుకుంటే మనం ఇంకా ఎక్కడికో ఎదుగుతాం అనేది నా ఉద్దేశం.
ఇంటి ముందు కూడా చక్కగా మొక్కలు పెంచుకొని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంది. ఆ ఫ్యామిలీ అంతా చక్కగా కింద కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. చూడొచ్చు, అది నాకు చెప్పిన వ్యక్తి. హాయ్ హాయ్. ఇక్కడ ఒక అందమైన ఫ్యామిలీని పరిచయం చేసుకున్నాను. చాలా చక్కగా మాట్లాడుతూ అట్లాగే మీకు ఒక విషయం కూడా తెలియజేస్తాను. వెయిట్ చేయండి. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. వాట్స్ యువర్ నేమ్? My name is Safa. I'm 36 years of age. I have 3 kids and I'm married in this village. I'm from here too. Oh, amazing, ma'am. You born here? Yeah, I was born here. Nice meeting you, ma'am. Very happy to see you. You're welcome. Sir, what's your name? Bula and Pau. Pau. I'm 63 years old. Okay. And I born in here. I stay in the village, and I'm a committee, and I'm a village committee too. Amazing. And Fiji is a paradise, just a small dot in the world map. Thank you, sir. Thank you for sharing good knowledge about your people in this country. You most welcome. Yeah. Thank you, ma'am. Vinaka. Yeah. సార్ చెప్పింది మీకు చాలా బాగా అర్థమైంది కదా, కానీ మీకు అర్థమయ్యేలాగా నేను సింపుల్గా చెప్తాను. అసలు ఈ ఫ్లవర్కి ఏంటి స్టోరీ అని చెప్పి. అప్పట్లో ఒక క్వీన్ ఉండేదంట. ఆ క్వీన్ తన తండ్రి అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తే అది నచ్చక తను అడవిల్లోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి తను ఒక ఫ్లవర్ లాగా మారిపోయారని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఇంకొక స్టోరీ కూడా ఉంది ఫ్లవర్కి. ఇది రియల్, ఇది కూడా రియలే. ఇక్కడ వీరేమో రైట్ సైడ్ పెట్టుకున్నారు, వీరేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నారు. ఏంటనుకుంటున్నారు మీనింగ్? రైట్ సైడ్ ఉంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పి ఇక వారికి ఎవరు ట్రై చేయకూడదు అసలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఫ్లవర్, వీరు సింగిల్ అని. మనకి ఇప్పుడు ఇష్టం అయితే వారితో సింగిల్ అవ్వచ్చు, అలాగే మింగిల్ కూడా అవ్వచ్చు. అది రెడీ టు మింగిల్ అంటారు కదా, డైలాగ్ ఉంది కదా. అది వారి తమ్ముడు అక్కడ ఉన్నారు పక్కనే మనం చూసుకుంటే. ఇప్పుడు నాకు తను నచ్చారనుకోండి, నేను తను ప్రపోజ్ చేయొచ్చు, నాకు మీరంటే ఇష్టం అని చెప్పి డైరెక్ట్ అడగచ్చు. ఇక్కడేం తప్పేం కాదు. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే అంతే, స్టాప్. వాళ్ళు నచ్చారంటే ఇక డేట్ చేసి కంటిన్యూ చేసి ముందుకు ప్రయాణిస్తారు. నచ్చితే పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ రైట్ సైడ్లో మరొకటి కూడా ఉంది. పెళ్ళే కాకుండా సీరియస్గా వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారని, లేకపోతే వాళ్ళకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారని కూడా అర్థం వస్తుందంట పెళ్ళితో పాటు. ఈ పల్లెటూరులో వీళ్ళకి చీఫ్ ఉంటారని చెప్పాను కదా. ఇక ఆ చీఫ్ చెప్పిందే ఇక వేదం అని చెప్పచ్చు. ఇక దానికి తర్వాత ఇక క్వశ్చన్ అడగడం అంటూ ఎలాంటిది ఉండదు. వీళ్ళందరికీ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఇలాగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ చర్చించుకుంటారు. చీఫ్ కూడా వచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళ బాధలు అన్నీ తెలియజేస్తారు. అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు, చూసారు కదా. ఇక్కడ ఎవరైనా వచ్చిన టూరిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఇలాంటివి చూడండి ఎంత న్యాచురల్గా తయారు చేశారో. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. ఇదంతా చూడండి ఎలా చక్కగా ఉందో కమ్యూనిటీ హాల్. నేను ఇందాక మీకు ఒక పౌడర్ తయారు చేస్తారని చెప్పా కదా, అది ఆ రసాయనం ఇక్కడ చేస్తారు, వచ్చిన గెస్ట్ కల్లా ఇస్తారు. కానీ ఈ పల్లెటూరులో ఏం చేశారంటే వీళ్ళు ఒక శపథం తీసుకున్నారంట. ఏంటంటే అది బాగా మత్తుగా ఉంటుందంట. అది ఎక్కువగా తాగితే ఏదైనా ఒక అధికంగా తీసుకున్నప్పుడు తప్పకుండా ఒక డేంజరస్ అనే పదార్థం మన ప్రాణాలకే నష్టం కదా, లివర్లు తొందరగా చెడిపోతాయంట. అందుకని చెప్పి వీళ్ళు ఊర్లో ఏం చెప్పుకున్నారంటే నెలలో ఆఖరి శుక్రవారం, శనివారం, ఆదివారం ఉంటుంది చూశారు, ఆ 3 రోజుల్లోనే తాగాలి. అది కూడా లిమిట్గా, మళ్ళీ ఇక తాగకూడదు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వచ్చే వరకు అని చెప్పి. అప్పుడు మనం హెల్దీగానూ ఉంటాము, మన కోరిక కూడా తీర్చుకున్న వాళ్ళు అవుతారు. కొంతమంది ఆ మత్తుకి ఇష్టపడతారు కదా. అది ఈ ప్రజల మట్టికి చాలా అందమైన దీవిలో నివసిస్తున్నారని చెప్పచ్చు. ఎటు చూసినా కూడా పచ్చదనం, అట్లాగే మంచి మంచి ఫ్రూట్స్, అలాగే న్యాచురల్గా ఎప్పుడో నుండి పెరిగినాయి. వీళ్ళు వ్యవసాయం చేయకుండానే చుట్టూతా కొండ ప్రాంతం ఎంత బాగుందో చూడండి. వీళ్ళ హౌసెస్ వెనకాల మనం గమనిస్తే ఎటు చూసినా కూడా పచ్చదనం చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఎక్కువ శాతం మనం చెప్పుకుంటే మనుషుల్లో చాలా వరకు లోయర్ మిడిల్ క్లాసే ఉంటారు. అంటే ఇక రెక్కాడితే డొక్కాడే పరిస్థితి అన్నట్టు, ప్రతిరోజు పని చేసుకుంటేనే వాళ్ళ నోట్లోకి ఒక ముద్ద వెళ్తుంది అన్నట్లు. అందుకే మనం ఇళ్ళని గమనించుకుంటే చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. ఒక 10% వరకు ఉంటారేమో బాగా రిచెస్ట్ ఫ్యామిలీస్. బాగుంది. వీళ్ళకి దొరికే చెక్కలు ఉంటుంది కదా, చెక్కలతో చక్కగా వీళ్ళు ఇట్లాగా టేబుల్స్ రెడీ చేసుకుని, అట్లాగే బైబిల్ బుక్ పెట్టుకోవడానికి ఇట్లా భలే చేసుకున్నారు. వెనక ఒక స్లోప్ లాగా లోపలికి వచ్చి చూస్తే భలే ఉంది కదా, డిఫరెంట్. ఇప్పుడు దాకా మనం చూసిన చర్చెస్ వేరు, ఇది వేరు. వాళ్ళకున్న స్తోమతలో వాళ్ళు చక్కగా నిర్మించుకున్నారు. కానీ వీళ్ళకి చాలామంది యూరోపియన్స్ కానీ బ్రిటిష్ కానీ వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తారు.
ఇలాంటి క్రిస్టియానిటీ చర్చ్ నిర్మించుకోవాలనుకున్నప్పుడు. ఈ అందమైన ప్రకృతి ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్న ఇల్లు ముందే మనం గమనించుకుంటే కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ కూడా నేను కొత్తగా చూస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు గమనించలేదు. దీన్ని ఇంగ్లీష్లో బ్రెడ్ ఫ్రూట్ అని పిలుస్తారంట. మన భారతదేశంలో కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈస్ట్ సైడ్న. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో దీని పేరు తెలుగులో ఏమని పిలుస్తారో చెప్పండి. మెయిన్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే సమయంలో మనం టిఫిన్ ఇడ్లీ దోశ ఎలా తింటామో దీన్ని ఉడకబెట్టుకుని తింటారంట, ముక్కలు కట్ చేసుకుని. ఇందాక చీఫ్ మాటల్లో ఏంటంటే భయం వేసిందా మీకు? అక్కడ ఉన్న అమ్మాయిలందరూ నవ్వుతున్నారు, నిన్ను తినేస్తాము అని ఇట్లా ఏళ్ళు చూపించగాలని. అసలు అది నిజం. ఇక్కడ 100 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ మాంసాన్ని కాల్చరు, పూడ్చరు, అట్లాగే ముక్కలు కట్ చేసుకుని తినేస్తారంట. అది చాలా ఎక్కువగా. ఇక్కడ మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు మర్చిపోయాను నేను, పైన మీకు స్క్రీన్ మీద ఇస్తాను. అతను ఒక చీఫ్ అంట, చాలా పవర్ఫుల్ అతను. తన వయసు 39 సంవత్సరాలు ఎంతో. తను కాల్చి చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. 999 మంది తిన్నాడంట ఆయన. ఊహించుకోండి అంటే ఇక్కడ ఎంత వరకు కెన్నబిలిజం నడిచింది అనేది. చాలా ఇష్టమైన మీట్ వీళ్ళకి, మనిషి మాంసం. రీసెంట్గానే చెప్పటం ఇక్కడ స్టోరీస్లో, లాస్ట్ తిన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే మరణించాడంట. ఒకసారి మనిషి మాంసం రుచి పడ్డాక ఇక మానుకోవడం కష్టం కదా, మరి ఎలా ఉంటుందో కానీ మరి ఆ టేస్ట్. ఇదే పల్లెటూరులో 6000 జనాభా అంటే తప్పకుండా చాలామంది పిల్లలు ఉంటారు కదా, వారి కోసం ఒక స్కూల్ కూడా నిర్మించుకున్నారు ఈ పల్లెటూరు వాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ 8వ తరగతి వరకు చదువులు చెప్తారు. ఇక్కడ 3 భాషలు తప్పకుండా ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం, నేషనల్ లాంగ్వేజెస్. ఒకటేమో ఇంగ్లీష్, ఫిజీ, అలాగే హిందీ. ఇప్పుడు మనం క్లాసుల్లో చూసుకుంటే పిల్లలు కూడా ఉన్నారు అక్కడ చదువుకుంటూ. ఇదిగోండి, నేను లోపలికి రాగానే ఇక్కడ ఒక టీచర్ని పరిచయం చేసుకున్నాను, వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good, thank you. వాట్స్ యువర్ నేమ్? My name is Umaprasad. Oh my god, ma'am, it's shocking, ma'am, because my name is Umaprasad. Oh, lovely. That's awesome. That's awesome. Surely, I believe maybe your ancestors from India. No wonder you asked me that question. Maybe I do have some links, but I never did my research if my ancestors. But definitely because, you know, the Indians in Fiji, they originated from India. They came to Fiji and then settled over here. So definitely there's some link. Ma'am, may I know your father name and your grandfather name if you remember? My father's name is Daven Prasad and my grandfather's name is Nepal. So after that, I wouldn't know my great-grandparents. Okay. Yeah. You have surname or you don't have surname? Prasad is my surname. It's continue. Yes. Okay. So Prasad's surname is from my dad's side. Okay. So I'm married, but I'm not using my husband's surname. Okay. I'm still using my surname given to me from my parents. Nice. That's good. Very Yes. good. It's good, ma'am. Thank you. Yes, yes. Ma'am, what you teach here? I teach all the subjects, which includes maths, English, and all the science subjects, which is social science, basic science, and healthy living. They are Fijian students, so I don't have a background of Fijian, which is Itoke, we call it. So I don't teach them that. That is done by one of the Itoke teachers in the school. But we do have one Indian student, only one Indian student here. She's in class 7. But unfortunately, she doesn't take Hindi because she's just alone and she's too much into their culture more like, because she has been here from class 1. Yes. So yeah, so I only teach 5 subjects in this school. You speak Hindi? Yes, I do. Can you speak something? मैं क्या बोलूँ? Oh my God, where do I start? Anything. हिंदी पिक्चर्स मैं देखती हूँ. एक्शंस जिसमें ज़्यादा होता है, जो बहुत फनी होता है, वो मैं देखती हूँ. बट बहुत कम समय मिलता है ये सब करने के लिए, बिकॉज लाइफ में बहुत ज़्यादा वर्क रहता है, तो
मूवी का टाइम बहुत कम मिलता है. Such baat. Yes. Like we have to work for Yes. feed our stomach. Yes, and then I have got 2 daughters at home as well. Amazing. So I have to spend some time with them as well. Nice talking to you, Yes. ma'am. Really, I'm very Thank happy. you. Maybe your ancestors and my ancestors are maybe Yes, together. related or something. Maybe we are relatives. Yes, yes. I mean, lovely to meet someone from that far. Yes. I mean, it's a dream that I want to visit India, but we just planning to see where our kids are grown up, so that it's not a hassle to travel all the way to India. That's true. But definitely in the future, Please, ma'am. Please I'm welcome, ma'am. definitely Thank you. going to visit India. Thank you, ma'am. And nice meeting you. Yeah, ma'am, can I see your class once? Yeah, sure, come. క్లాస్ రూమ్ లోపలికి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళకి మనం ఒక లోకల్ భాషలో హాయ్ చెప్దాం. బులా, హౌ ఆర్ యూ? విచ్ క్లాస్? అమేజింగ్. ఈ స్కూల్లో ఉన్న ఆ వాల్ మీద పెయింటింగ్స్ కూడా ఎంత క్లియర్గా చక్కగా వేశారో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ స్కూల్స్ని. మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పిల్లలకి. అందుకే వీళ్ళకి మంచి లైఫ్ ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోకి వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ వీళ్ళకి ఒక లైబ్రరీ కూడా ఉంది. ఇదిగోండి, ఇదే ఆ లైబ్రరీ. వీళ్ళకి కావాల్సిన పుస్తకాలన్నీ ఉన్నాయి ఇక్కడ. స్కూల్లో మంచి సమయం గడిపాం, పిల్లలతో బాగా ఫన్ అనిపించింది. వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ, అట్లాగే మెడికల్ కూడా, హాస్పిటల్స్ కూడా ఫ్రీ ఒక లిమిట్ వరకు. ఒకవేళ ఆ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకకపోతే అప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోవాలంట మెడికల్ షాప్స్లో. ఇక పెద్ద పెద్ద వస్తే మటుకి వాటికి ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్ళాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, చాలామంది ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ వేరే దేశాల అందరూ వచ్చి. అలాగే వెనక దారిలో వెళ్తుండగా ఇళ్ళ మధ్యనే ఉంది చూడండి సెమిటరీ వచ్చి ఇక్కడ. ఇక అందరూ ఇప్పుడు క్రిస్టియానిటీకి ఫాలో అయిపోయారు కదా, అందుకే ఇట్లాగా సిమెంట్తో కట్టి వాటి మీద సిలువ బొమ్మ వేసి ఇట్లా నిర్మించుకుంటున్నారు వాళ్ళ సెమిటరీ అంతా. అంతకుముందంతా తినేసేవాళ్ళు, తినేయటం అట్లాగే ముక్కలు ముక్కలు కట్ చేసుకుని కాల్చుకొని. మరియు వీళ్ళకి ఇక్కడ తెగలు కూడా చాలా ఉన్నాయి, 100 మంది పైన ఉన్నాయి తెగలు ఈ ఫిజీలో. కొన్ని వందల వేల సంవత్సరాలు నివసిస్తున్న వాళ్ళు కూడా పడకపోతే వాళ్ళలో కొట్టు గురించి చచ్చిపోయినా కూడా వాళ్ళని కూడా తింటారు వీళ్ళు. సేమ్ ఇది మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా కొరవై తెగ గురించి, ఇండోనేషియా. ఇవన్నీ ఒకే బెల్ట్లో ఉన్నాయి ఈ ఐలాండ్స్ అన్నీ. ఇక్కడ మరొక కుటుంబంతో ఉన్నాను. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఇక్కడ పిల్లలు ఉన్నారు చూస్తున్నారు కదా, ఈ పిల్లల గురించి మీరు తప్పకుండా చెప్పాలి. ఒక్కొక్క కుటుంబంలో ఈజీగా 5 నుండి 6 పిల్లల్ని కంటారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా వీళ్ళని బాగా ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే వీళ్ళ జనాభా అంతరించిపోతుంది ముందు ముందు పోయే కొద్దికి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉన్న 9,30,000 మందిలో వీళ్ళు ఇక్కడ లోకల్ ఫిజియన్స్ ఎప్పుడో నుండి ఉన్న వాళ్ళు, వాళ్ళ జనాభా 5,70,000 వరకే ఉన్నారు. అందుకనే గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తుంది, బస్ ట్రాన్స్పోర్ట్ ఇట్లా అన్నీ చెప్పుకుంటే ఫ్రీ. అందుకనే చక్కగా వీళ్ళు 5-6 కన్నా కూడా ధైర్యంగా కంటున్నారు. అట్లాగే వాళ్ళు చక్కగా ఫీడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే మంచిగా నూడిల్స్ అట్లాగే కసావా తింటున్నారు ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు ఒక ఫిజియన్ హోమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందనేది చూపిస్తాను. లోపల మనకి తవాకే అని చెప్పి ఒక బ్రదర్ పరిచయం అయ్యారు ఇక్కడ, వారింట్లోకి మనం వెళ్ళబోతున్నాం. స్టార్టింగ్లోనే మనకు ఒక రెఫ్రిజిరేటర్ ఇట్లాగా రూమ్తో చూడండి, అద్దాలతో ఒక చక్క బీరువా లాంటిది ఉంది సామాన్లు పెట్టుకోవడానికి. ఇది ఒక కిచెన్ రూమ్ లాగా ఉంది. ఎంట్రన్స్లోనే వీళ్ళు కిచెన్ పెట్టుకున్నారు, చాలా వెరైటీ అనిపించింది. మెయిన్ ఎంట్రన్స్లో ఇట్లాగా ఇలా చిన్న చిన్న గ్యాస్ స్టవ్లు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకుంటూ వింటారు. కిరసనాయిల్ స్టవ్ లాగా ఉంది చూస్తుంటే, గ్యాస్ స్టవ్ కూడా కాదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బులా అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాళ్ళ ట్రెడిషన్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాగా చాప లాంటిది ఉంటుంది, ఇక దాని మీదే కూర్చుంటారు. మనలాగే కింద కూర్చుని తినడానికి ఇష్టపడతారు. చాలా వరకు పద్ధతులు మనకు బాగా దగ్గరగా ఉంటాయి మ్యాచ్. ఇదిగోండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కావా ఎట్లా ఉందో చూసారా. ఇది ఇక ఇంపార్టెన్స్, ఇక వాళ్ళ కల్చర్ బాగా ఇష్టపడతారు. మనం కళ్ళు తాగడానికి ఎలా ఇష్టపడతారో కొంతమంది మన ఊర్లో పల్లెటూరులో అలాగా. వాళ్ళ అమ్మగారు మరణించారంట 2023లో. ఇట్లాగా ఫోటో పెట్టుకున్నారు, తన జ్ఞాపకాలన్నీ ఉంటాయి కదా, ఇట్లా చూడండి ఎలా స్టిక్ చేసుకున్నారో ఇక్కడ. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్స్ అంట, బ్రదర్ వాళ్ళ సిస్టర్స్, వీళ్ళేమో క్యాపిటల్ సిటీలో ఉన్నారు. వీళ్ళ భోజనం అలవాట్లు కూడా చూసుకుంటే ఎక్కువగా మీట్ తీసుకుంటారు. అలాగే బాగా వర్క్ చేస్తారు. అసలు 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుంటారు మనుషులు. దిట్టంగా ఒక్క గుద్దు కొడితే చాలు చచ్చిపోతారు మనుషులు, చనిపోతారు. అంత బలమైన మనుషులు.
వీళ్ళు మధ్యాహ్నం సమయంలో కసావా తింటారని చెప్పుకున్నాం కదా. కసావా అంటే కర్రపెండలో లాంటిది. మనం ఇంతకుముందు ఆఫ్రికాలో కూడా చాలా చూపించాను మీకు. ఇది ఈ చెట్టు చూపించి దీని కింద దుంప ఉంటుందంట, ఇంత పెద్ద దుంప. ఆ దుంప కూడా ఇష్టంగా తింటారు రాత్రి సమయంలో. దీన్ని చూడగానే నాకు ఏమనిపించింది అంటే శామదుంప ఉంటుంది కదా, ఆ చెట్టులాగే ఉంది చూడటానికి, కానీ ఇది పెద్ద పెద్దది, ఇంత సైజు వస్తాయి. మళ్ళీ చిన్నప్పుడు మనకు గుర్తుందా, నీళ్లు పోసి ఆడుకునే వాళ్ళం, ఇట్లా భలే సాఫ్ట్గా మూవ్ అవుతూ భలే ఉండేది ఆ ఆట. వీళ్ళు పుష్టిగా 6.5 అడుగులు 7 అడుగులు ఉంటారని చెప్పాక, అదే కాక వాళ్ళ నరాలు అయితే వాళ్ళు తేలుతాయి పైకి, అంత బలంగా పుష్టిగా ఉంటారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా వీళ్ళకి ఇక్కడ రగ్బీ గేమ్ చాలా ఫేమస్. గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు చాలామంది. వీళ్ళని డబ్బులు ఇచ్చేసి, పాస్పోర్ట్లు ఇచ్చేసి, మంచి ఇల్లు ఇచ్చి చాలామంది కొనేసుకుంటున్నారు ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్స్ని. అది అంటే అంత పవర్ఫుల్ ప్లేయర్స్. అమెరికాలో కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్లో మనం చూసుకుంటే మెయిన్గా ఫిజీ ప్లేయర్స్ ఉంటారు. మనం ఇందాక ఇళ్లల్లో మ్యాట్లు చూసాం కదా, ఆ మ్యాట్లు ఎలా తయారు చేస్తారని మీకు డౌట్ రావచ్చు. నా వెనక ఉంది చూస్తున్నారా, ఇదే ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. నిజంగా అది ఎండిన తర్వాత ఒక మ్యాట్ లాగా అయిపోయింది ఇది. దీన్ని ఎండబెట్టి తర్వాత అల్లుతారంట ఈ చెట్టే. ఇక చెప్పాక గ్రేట్ అసలు, అన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చి వీళ్ళ పూర్వీకులు ఇవన్నీ కనిపెట్టారంటే, ఒకదానితో లింక్ అయ్యి ధైర్యంగా సముద్రంలో ప్రయాణించారంటే మామూలు కాదు. చాలా పవర్ఫుల్ వారియర్స్, అలాగే బ్రేవ్ పీపుల్ కూడా. ఇక్కడ బ్లూ కలర్లో ఒక టెంట్ వేసి ఉంది కదా, ఇక్కడ ఇది ఒక కిచెన్ రూమ్ లాంటిదంట. రీసెంట్గానే ఎవరో చనిపోయారంట, వాళ్ళకి వంట అంతా ఇక్కడే వండుతారంట. అదే కాకుండా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ మనం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎలా అనుకుంటున్నారేమో, లవ్ మ్యారేజెస్ ఉంటాయి, అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఉంటాయంట. పెద్దలు నిర్ణయిస్తారు. ఇదిగోండి పెద్దవాళ్ళందరూ కూర్చొని ఇట్లాగా చక్కగా. థ్యాంక్ యూ. హలో, హాయ్. Kitchen crew from Sabeto. ఓ కిచెన్ క్రూ, వెరీ గుడ్. Just finished a function. ఓకే Yesterday we had a funeral. ఓకే We're doing the clean up. ఓకే, And థ్యాంక్ యూ. having థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పుడే అన్ని ఫంక్షన్ అయిపోయింది. ఆ పాత్రలన్నీ కడిగేసి ఇక్కడే పెట్టుకుని చక్కగా జ్యూస్ తాగుతున్నాం అని. గుడ్. this is our president here sitting there. సరే, ఇఫ్ ఐ డై హూ గోయింగ్ టు ఈట్ మీ? Nobody. హీస్ గోయింగ్ టు ఈట్ మీ. వైట్ చీఫ్ నిన్ను తింటారని చెప్తున్నారు సరదాగా ఫన్నీగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాయ్ సార్, బాయ్. మెయిన్గా అసలు ఈ రియల్ ఫిజియన్స్ గురించి, మనం లోకల్స్ గురించి చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. మీకు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.